50 సంవత్సరాలకి కొత్త పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుండి ఒక కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది. సో పూర్తి వివరాలకు ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గనక బీసీ కులాల వారికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పి గతంలో బీసీ డిక్లరేషన్లో ప్రకటించడం జరిగిందనమాట. సో ఇందులో భాగంగా ఒక కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ మిసవ సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో రామ్ మిసవ అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ మిసవ గ్రూప్ అనేది చూపిస్తుంది. సో ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో గతంలో ఉన్న వైఎస్ఆర్ పెన్షన్ కానుకను ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఆ స్కీమ్ను చేంజ్ చేయడం అయితే జరిగిందనమాట. ప్రజెంట్ ఏపీ ప్రభుత్వం 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. 50 సంవత్సరాలకే పెన్షన్ సంబంధించి ఇప్పటికే కొన్ని రకాల వృత్తుల వారు, అంటే డప్పు కళాకారులు కానీ ఇంకా మిగతా వృత్తుల వారు 50 సంవత్సరాలకే పెన్షన్ పొందుతున్నారనమాట. అదేవిధంగా ఎస్టీ కులానికి సంబంధించిన వారు కూడా ప్రజెంట్ అయితే 50 సంవత్సరాలకే పెన్షన్ను పొందుతున్నారు. సో ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అయితే కనుక బీసీ కులాల వారికి కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ అని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఇందులో భాగంగా ఈ పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఏంటి, ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఏ కులాల వారికి ఓల్డేజ్ పెన్షన్ అనేది ఎన్ని సంవత్సరాలకు ఇవ్వబోతున్నారు అనేది త్వరలోనే మనకు గవర్నమెంట్ నుండి మార్గదర్శకాలు అయితే రాబోతున్నాయి. సో ఆగస్టు నెల లేదా సెప్టెంబర్ నెలలో ఈ పెన్షన్లకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సో ఇప్పటికే పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ఉండాల్సిన అర్హతల్లో ఒకసారి చూస్తే పెన్షన్ అప్లై చేసుకునే అప్లికెంట్ కంపల్సరీగా ఏపీ స్టేట్కు చెందిన వారే ఉండాలన్నమాట. అలాగే వైట్ రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి. వారి రేషన్ కార్డులో ఉన్న సభ్యులు ఎటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, గవర్నమెంట్ నుండి పీఎఫ్ పొందుతున్న వారు కానీ, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వారు కానీ వారి ఫ్యామిలీలో ఉండకూడదన్నమాట. అలాగే మంత్లీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే కనుక 10,000 రూపాయల లోపు ఉండాలి. అర్బన్ సంబంధించి అయితే కనుక మంత్లీ ఆదాయం 12,000 రూపాయల వరకు ఉండొచ్చు. సో ఈ అర్హతలు కాకుండా ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఇంకా కొన్ని అర్హతలను అయితే తెచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి మార్గదర్శకాలు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. సో పెన్షన్ అప్లై ప్రాసెస్ స్టార్ట్ అయినాక సో ఈ డాక్యుమెంట్స్ని అయితే అడిగే అవకాశం ఉంటుంది. సో ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలి, వైట్ రేషన్ కార్డు ఉండాలి, అలాగే ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. సో త్వరలోనే మనకు అప్లికేషన్ అనేది రాబోతుందన్నమాట. మీకు పెన్షన్లకు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఇక్కడ ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు అనమాట. ఈ పెన్షన్లకు సంబంధించిన డౌట్స్ అనేవి మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఏపీలో ఇన్ని రకాల పెన్షన్లను అయితే ఇస్తున్నారనమాట. ఇందులో ఓల్డ్ ఏజ్ పెన్షన్, అలాగే విడో పెన్షన్. సో ఈ పెన్షన్లకు సంబంధించి ప్రజెంట్ అయితే 4,000 రూపాయలకు పెంచడం జరిగిందనమాట. అలాగే పార్షియల్లీ డిసేబిలిటీ ఉన్న వారికి 6,000 రూపాయలు, పూర్తిగా 100% డిసేబిలిటీ ఉన్న వారికి 15,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. సో ఈ పెన్షన్లకు సంబంధించి ఇంకా పూర్తి విధి విధానాలు ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో వచ్చే అవకాశం ఉందన్నమాట.